16వ ఆర్థిక సంఘం బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘ బృందానికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వివరించారు. పదహారవ ఆర్థిక సంఘం బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, తదనంతరం పరిణామాలను వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని చంద్రబాబు కోరారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. రేపు తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక వర్గ ప్రతినిధులతో సమావేశమవుతారు. వారి నుంచి కూడా వినతులు స్వీకరించి అన్నిటినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆశలన్నీ 16వ ఆర్థిక సంఘంపైనే పెట్టుకుంది. ప్రత్యేకంగా ఆదుకోవాలని ఎదురు చూస్తుంది. విభజన, అప్పులు, రాజధాని లేకపోవడం, సేవారంగం దూరం కావడం, ఉపాధి అంతంత మాత్రం కావడం, రెవెన్యూ లోటు, తుఫానులు, విపత్తులు రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ పనగారియా అధ్యక్షతన ఆర్థిక సంఘం రాష్ట్రానికి వచ్చింది. 2026 జనవరి నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. రాష్ట్రానికి కేంద్రం నిధులు, ప్రత్యేక గ్రాంట్లు రావాలంటే ఆర్థిక సంఘం సిఫార్సులే ముఖ్యం.